Subscribe to our AIM Academy channel and press the bell icon not to miss latest videos from us. Hi friends, I am Dr. Ahmad Basha. Welcome to AIM Academy Online Education. AP Set 2020 ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా డిసెంబర్ 20న అయిపోయింది ఫ్రెండ్స్. మా బ్యాచ్లో చేరిన స్టూడెంట్స్ అందరికీ మేము ఒక మెటీరియల్ ప్రొవైడ్ చేసాము ఫ్రెండ్స్. మెటీరియల్ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేసాము. ఆ మెటీరియల్ నుంచి మనకు 42 క్వశ్చన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. 42 క్వశ్చన్స్ వచ్చాయి. మీకు అందరికీ 30 క్వశ్చన్స్ డైరెక్ట్గా నేను మెయిల్స్ ద్వారా వాళ్ళకి పంపించాను. అది కూడా షేర్ చేస్తాను. 30 క్వశ్చన్స్ అయితే ఫ్రెండ్స్ ఒక్క వర్డ్ కూడా చేంజ్ కాకుండా డైరెక్ట్గా అడగడం జరిగింది. 12 క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా అడిగారు ఫ్రెండ్స్. 8 క్వశ్చన్స్ మాత్రం కొత్తగా అడిగారు. సో పేపర్ 1లో అబౌవ్ 90 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకున్నారు ఫ్రెండ్స్ మా స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మేము పంపించిన బిట్స్ ప్లస్ ఏపీ సెట్ పేపర్ 1కి సంబంధించి కీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనము ప్రతిరోజు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ వీడియోస్ చూస్తూనే ఉంటాం. గంటల సేపు మనం టీవీ ముందు కూర్చొని ఏదో ఒకటి చూస్తూనే ఉంటాం ప్రోగ్రామ్. ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ వీడియోస్ చూస్తే మనకు ఎంజాయ్మెంట్ వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఎడ్యుకేషనల్ వీడియోస్ చూస్తే మనకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దాని తర్వాత లైఫ్ లాంగ్ మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మేము స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసిన బిట్స్ ద్వారా మీకు నేను క్వశ్చన్స్ని చూపిస్తాను ఫ్రెండ్స్. అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ బ్యాచ్ కోసం కూడా మేము అడ్మిషన్స్ ఓపెన్ చేసి ఉన్నాం ఫ్రెండ్స్. జనవరిలో లాంగ్ టర్మ్ 6 months బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అందులో ఈ మెటీరియల్ అంతా మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. 100 PDF మీకు ప్రొవైడ్ చేస్తాము. సో ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీకు మెన్షన్ చేస్తాను. దాంట్లో కూడా మీరు జాయిన్ కావచ్చు. మీకు నెట్ ఎగ్జామినేషన్ టార్గెట్ JRF బ్యాచ్లో మీరు చేరాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అంత డైరెక్ట్గా మాట్లాడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మేము స్టూడెంట్స్కి ఏం చేసామంటే బిట్స్ పంపించాము ఫ్రెండ్స్. రెగ్యులర్గా PDF పంపించాము. చూడండి 2500 బిట్స్ నెట్ సెట్ ఆర్ సెట్ పేపర్ 1 ఎప్పుడు పంపించాము అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి డిసెంబర్ 4th పంపించాను ఫ్రెండ్స్. ఇది జీమెయిల్. దీన్ని నేను ఎడిట్ చేయలేను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది జీమెయిల్ కాబట్టి ఇది ఒరిజినల్గా మీకు చూపిస్తున్నాను. సో ఈ బిట్స్ ద్వారా మా hundreds of స్టూడెంట్స్కి మేము పంపించాము ఫ్రెండ్స్. hundreds of స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర. hundreds of స్టూడెంట్స్కి మేము పంపించాము. ఇన్ ద సేమ్ మేనర్ మేము సెకండ్ ఫేజ్లో ఇంకొక 1500 బిట్స్ పంపించాము ఫ్రెండ్స్. ఇది వచ్చేసి డిసెంబర్ 14th పంపించాము. చూడండి డిసెంబర్ 14th ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే 1500 బిట్స్ పంపించాం ఫ్రెండ్స్. టోటల్గా 4000 బిట్స్. అందులోంచి మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. మనకు 30 డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం జరిగింది మనం ఇచ్చిన మెటీరియల్ ద్వారా. ఇది కాకుండా మేము టైం టు టైమ్ వేరియస్ పీపీటీస్ అవన్నీ పంపిస్తూ పోయాం ఫ్రెండ్స్. పీపీటీస్ పంపించాము. చూడండి November 27th పీపీటీస్ పంపించాము. వీ హ్యావ్ సెంట్ November 27th పీపీటీస్ పంపించాము. మెటీరియల్స్ పంపించాము. రెగ్యులర్గా మెటీరియల్స్ పంపించాము. సో మేమంతా అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. చూడండి ఇది వచ్చేసి సెప్టెంబర్ 25th 2020 పంపించాను ఫ్రెండ్స్. మొత్తం డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశారు. ఈ పీడిఎఫ్స్ ఈ పీపీటీస్ దీని ద్వారా మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ దీంట్లో నుంచి వచ్చాయి ఫ్రెండ్స్. పేపర్ 1లో ఈజీగా 90 మార్క్స్ని స్కోర్ చేసుకుంటారు ఈసారి ఏపీ సెట్లో స్టూడెంట్స్ ఎవరైతే నా క్లాసెస్ నా గైడెన్స్ ఫాలో అయ్యారో. మేము రెడీ చేసిన మెటీరియల్ మేము పంపించిన బిట్స్ ఫాలో అయ్యారో 100%. నేను మీకు ఈరోజు క్వశ్చన్స్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మన ఏపీ సెట్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో మనకు చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా ఈజీగా వచ్చిందని చెప్పుకోవచ్చు. 8 క్వశ్చన్స్ మాత్రమే కొంచెం డిఫరెంట్గా అడిగాడు. మిగతా క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 1 by 1 క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. దాని యొక్క ఆన్సర్ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసాము. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి మన ఫస్ట్ క్వశ్చన్కి వెళ్తే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్లీ సెడ్ అబౌట్ పొల్యూషన్ అండ్ ప్రొటెక్షన్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అంటే మన 9th చాప్టర్ అన్నమాట పేపర్ 1లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1980 అని చెప్పాడు కదండి. సిలబస్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అని. ఇది రాంగ్ ఫ్రెండ్స్. అంటే మనకు 4th ఆప్షన్ రాంగ్. మనకు ఫస్ట్ ఆప్షన్ 1974 కాదు ఫ్రెండ్స్, అది రాంగ్. అది 1972 అది. నెక్స్ట్ మనకు వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1974 కూడా కరెక్టే. ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1981 కూడా కరెక్టే. చూడండి ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1980 కాదు ఫ్రెండ్స్, అది 1986 ఫ్రెండ్స్. మనకు భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగిన తర్వాత పార్లమెంట్లో మనకు ఒక సీరియస్ యాక్ట్ పాస్ చేస్తారు. ఇంతవరకు మనకు కొన్ని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం పాస్ చేసే యాక్ట్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి భోపాల్ గ్యాస్ ట్రాజడీ తర్వాత మనం పాస్ చేసే యాక్ట్ అది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అన్నమాట ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి 2, 3. చూడండి ఫ్రెండ్స్, దీనికి సంబంధించి నేను జస్ట్ మీకు మా మెటీరియల్లో ఒక ఆప్షన్ చూపిస్తున్నాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు.
చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ మెయిల్ వచ్చేసి మనకు December 19th 2020 పంపించడం జరిగింది స్టూడెంట్స్కి. మొత్తం మెటీరియల్ ప్రొవైడ్ చేసాం, పీడిఎఫ్స్ అన్ని 100+ పీడిఎఫ్ పంపించామండి. అందులో మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి సంబంధించి ఇది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో ఈ కాన్సెప్ట్ ఉంది, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, మనకు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అని మెన్షన్ చేశారు. ఏ విధంగా మన క్వశ్చన్లో 1980 మెన్షన్ చేశారు కదా, అది అబ్సల్యూట్లీ రాంగ్. సో మెటీరియల్లో మేమంతా క్లియర్గా మెన్షన్ చేశాము. ఇందులో మనకు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ రూల్స్కి సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ రూల్స్లో కూడా మనకు నెక్స్ట్ మనకు ఎయిర్ అండ్ వాటర్కి సంబంధించి చూడండి, ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974 యాజ్ వెల్ యాజ్ మనకు ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981. సో ఈ రెండింటి గురించి కూడా మన మెటీరియల్లో మెన్షన్ చేశాము. అదే క్వశ్చన్స్ని మనకు ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. దీని తర్వాత కూడా కైటో అగ్రిమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 42nd అమెండ్మెంట్ క్వశ్చన్ కూడా ఈ మెటీరియల్లోనూ ఉంది ఫ్రెండ్స్. సో అవన్నీ మీకు నేను క్లియర్గా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ దీని తర్వాత వచ్చే క్వశ్చన్ ఏదైతే ఉందో, సో దీనికి ఆన్సర్ వచ్చేసి 2 to 3 ఫ్రెండ్స్. దీని తర్వాత క్వశ్చన్ ఏదైతే ఉందో మనకు వరల్డ్ ఫారెస్ట్ డే వచ్చేసి March 21, నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే June 5th. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ మై డియర్ ఫ్రెండ్స్. మేము ప్రొవైడ్ చేసిన మెటీరియల్లో ఈ క్వశ్చన్స్ అన్ని ఇండివిజువల్గా అడిగారు ఫ్రెండ్స్. మన గన్ షాట్ క్వశ్చన్ అడిగారు ఫ్రెండ్స్. ఇందులో మన మెటీరియల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో జస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం చూపిస్తాను. దాని తర్వాత వీల్ గో విత్ కంటిన్యూయింగ్ అవర్ కాన్సెప్ట్. చూడండి ఫ్రెండ్స్, మేము 1500 బిట్స్ ప్రొవైడ్ చేసాము కదండి. చూడండి, 1500 బిట్స్ ప్రొవైడ్ చేసాము. ఇది వచ్చేసి మేము చూడండి December 14th ప్రొవైడ్ చేసాము ఫ్రెండ్స్. ఇందులో మేము అన్ని చాప్టర్కి సంబంధించి బిట్స్ ప్రొవైడ్ చేసాము. చూడండి, మన పీపుల్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఓపెన్ చేస్తాను. చూడండి, ఇందులోనే మీకు చూపిస్తాను బిట్స్. So what I am trying to show you is, so how genuinely we have organized this program for the success of the students. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఎస్, చూడండి ఈ బిట్స్లో మనకు చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ బిట్స్లో 6th క్వశ్చన్ చూడండి. మీరు జస్ట్ అబ్జర్వ్ 6th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. టు రైజ్ గ్లోబల్ అవేర్నెస్ విచ్ డే ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ ఎన్విరాన్మెంట్ డే 5th June. ఇలా ఇండివిజువల్గా ఇచ్చాడు ఫ్రెండ్స్ బిట్స్ అన్ని. దాన్ని అంతా కంబైన్ చేసుకొని అక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్లో అడగడం జరిగిందన్నమాట. సో ఈ రకంగా మనకు అన్ని క్వశ్చన్స్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది మా ఇన్స్టిట్యూట్ మెటీరియల్. మేము రెగ్యులర్గా స్టూడెంట్స్ అందరికి ఇది పీడిఎఫ్స్గా కోర్స్ పరంగా 4 months వాళ్ళకి రెగ్యులర్గా పీడిఎఫ్స్ కండక్ట్ చేసి ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేశాము. అందులోంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో చూడండి. Which of the following amendment included various aspects of environmental protection and development? 42nd amendment 1976. So friends, next question వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్ కూడా మన మెటీరియల్లో ఉంది ఫ్రెండ్స్. మన నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అదేంటంటే 4th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ మెజర్స్ దట్ కెన్ బి టేకన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో మనకు చాప్టర్ 9లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్న కాన్సెప్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, దాని టార్గెట్ 2030. అందులో మనకు ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్ అసెంబ్లీలో దీన్ని యాక్సెప్ట్ చేయడం కోసం పాస్ చేస్తారు ఫ్రెండ్స్. 2030 టార్గెట్ పెట్టుకుని 17 గోల్స్లో దానికి సంబంధించి ఇక్కడ అంశాలు మనకు కొన్ని 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇందులో మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్, 4th స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా కరెక్ట్ ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసి 1, 2, 4. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్, 4th స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్ వన్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చూసుకుంటే మనకు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి సంబంధించి ఇంటర్నేషనల్ లెవెల్లో కొన్ని అగ్రిమెంట్స్ చేయడం జరిగింది. ఆ అగ్రిమెంట్స్లోనే మనం చూసుకుంటే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ టు రెడ్యూస్ ద ఆన్సెట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ బై రెడ్యూసింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద అట్మాస్ఫియర్ టు నాన్ డేంజరస్ లెవెల్. సో మనకు ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, అది ప్యారిస్ అగ్రిమెంట్ కానివ్వండి, దోహా అగ్రిమెంట్ కానివ్వండి, కైటో అగ్రిమెంట్ కానివ్వండి, ఇదన్నీ మనకు వేరియస్ అగ్రిమెంట్స్ ఫ్రెండ్స్. ఇందులో మనకు దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కైటో ప్రోటోకాల్. సో ఫ్రెండ్స్, దీని తర్వాత మనం చూసుకుంటే ప్యాసేజ్ ఇచ్చారు ఫ్రెండ్స్. మనకు ప్యాసేజ్ కానివ్వండి, మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ కానివ్వండి, ఇది వచ్చేసి మనకు డిఫరెంట్గానే ఇచ్చాడు, కానీ ఇండైరెక్ట్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మా మెటీరియల్లో కూడా మేము దగ్గర 60-70 ప్యాసేజెస్ ఇచ్చాము. దాంతోపాటు 400 క్వశ్చన్స్ ఉన్న 12th దానికి ఆన్సర్ డిఫర్, పుట్ ఆఫ్, డిడ్యూస్, ఇన్ఫర్.
Infer is the answer. Next, in a school 300 pupils play football, 250 play hockey, 110 play both these games. If 60 pupils play cricket and 30 pupils do not play any game, the total number of pupils in the school is 530. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మనం వెన్ డయాగ్రామ్స్ ద్వారా దీన్ని మెన్షన్ చేసుకోవచ్చు. చాలా ఈజీ కాన్సెప్ట్. మనకు 300 ప్లస్ 250 ప్లస్ 60 మైనస్ 110 మనకు 530 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మనకు ఇది లాజికల్ రీజనింగ్లో ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే Women's organization in India have welcomed the amendment of Industrial Employment Rules 1946 to curb sexual harassment at the workplace. Statement ఇచ్చాడు, 2 conclusions ఇచ్చారు ఫ్రెండ్స్. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి neither 1 nor 2 follows. 2 రాంగ్ అన్నమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన అంశం ఇక్కడ యాడ్ చేశారు ఫ్రెండ్స్. మనం దీనికన్నా ముందు డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అది మన మెటీరియల్లో ఉన్నాయి ఫ్రెండ్స్, మన మెటీరియల్లో ఉన్నాయి. ఇప్పుడు టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి కూడా మనకు మెటీరియల్లో క్లియర్గా మేము మెన్షన్ చేశాము పాయింట్ టు పాయింట్. ఈ క్వశ్చన్ ఏదైతే చూపిస్తున్నానో మీకు, ఇదే క్వశ్చన్ని నేను లర్నింగ్ ఈజ్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్ అని ఇదే క్వశ్చన్ని మీకు నా మెటీరియల్లో ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈజ్గా ఒక్క అక్షరం తేడా లేకుండా మనకి ఇదే కాదు ఫ్రెండ్స్, మొత్తం దగ్గర 30 క్వశ్చన్స్ రిపిటేషన్ జరిగాయి. ఐ విల్ షో యూ దిస్ క్వశ్చన్ ఇన్ అవర్ మెటీరియల్. ప్లీజ్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది జెన్యూనిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ మేము ఆర్గనైజ్ చేసే పేపర్ 1లో ఎంతవరకు ఉందని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇది చూడండి, లర్నింగ్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్ అని చెప్పి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను మా మెటీరియల్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఐ విల్ షో యూ దిస్ క్వశ్చన్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ అవర్ మెటీరియల్. సో టీచింగ్ యాప్టిట్యూడ్ ఓపెన్ చేస్తున్నాను ఇందులో. చూడండి ఫ్రెండ్స్, టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 2500 క్వశ్చన్స్. నేను ఇక్కడ ఐ విల్ జస్ట్ సర్చ్ ఐఎమ్ జస్ట్ సర్చింగ్ ఫ్రెండ్స్, పీడిఎఫ్. ఎందుకంటే ఈ సిస్టమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మన నార్మల్ పీసీ అయితే మనం ఈజీగా టైప్ చేయగలము. ఇది డిఫరెంట్ సిస్టమ్ కాబట్టి ఐఎమ్ జస్ట్ సర్చింగ్. చూడండి, లర్నింగ్ ఈజ్ ఏ లైఫ్ అని చెప్పాను. చూడండి, సీ హియర్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, యూ కెన్ సీ హియర్ 2500 బిట్స్లో 22nd క్వశ్చన్ వచ్చేసి లర్నింగ్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇదే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా మన మెటీరియల్ రిపీట్ అయింది ఫ్రెండ్స్. అక్షరం కూడా చేంజ్ కాలేదు. చూసుకోండి, ఇక్కడ లర్నింగ్ ఈజ్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. లర్నింగ్ టు బి యూస్ఫుల్ మస్ట్ బి లింక్డ్ విత్ ద లైఫ్ ప్రాసెసెస్. ఇక్కడ చూసుకోండి, మనకు ఏ బి కరెక్టా, ఏ రైటా, ఈ రకంగా మీరు చూసుకోవచ్చు. ఏ ఆర్ కరెక్టా అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మన క్వశ్చన్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా మన ఎగ్జామినేషన్లో ఎస్టర్డేస్ ఎగ్జామినేషన్ అడిగారు. ఇదే క్వశ్చన్ని మేము మా స్టూడెంట్స్కి బిట్స్ 4000 బిట్స్లోంచి మేము ప్రొవైడ్ చేసాం. యూ కెన్ సీ హియర్. సో దిస్ ఈస్ టు జస్ట్ షో దట్ ఫ్రెండ్స్. సో మేము ఆర్గనైజ్ చేసే మెటీరియల్ ఏదైతే ఉందో స్టూడెంట్కి అది చాలా యూస్ఫుల్ అవుతుంది, వాళ్ళ భవిష్యత్తుకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మా కోర్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము, ఆ కోర్స్లో చేరండి, మీరు నెట్ సెట్ క్వాలిఫై అవ్వండి, మీ కెరియర్ని ఇంకా బాగా మలుచుకోండి అని చెప్పేసి మా ఇంటెన్షన్, టు షో దట్ హౌ జెన్యూన్లీ వీ హ్యావ్ వర్క్డ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి ఏ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు గ్రేడింగ్ సిస్టమ్ ప్రపోజ్డ్ బై యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ 10-point గ్రేడింగ్ సిస్టమ్. కరెక్ట్, ఇట్ ఈస్ ఎ 10-point గ్రేడింగ్ సిస్టమ్. అకార్డింగ్ టు దిస్ CGPA, క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ విల్ బీ క్యాలిక్యులేటెడ్. కరెక్ట్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూసుకుంటే మనకు 2 ఆప్షన్స్ మాత్రమే కరెక్ట్ ఫ్రెండ్స్. మిగతా ఇన్ దిస్ సిస్టమ్ పర్సంటైల్స్ విల్ బీ క్యాలిక్యులేటెడ్, నో. నెక్స్ట్ వచ్చేసి B+ గ్రేడ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వెరీ గుడ్. కాదండి, B+ గ్రేడ్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ వెరీ గుడ్. B+ గ్రేడ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ గుడ్. 10 points are allowed for excellent grade. కాదండి, 10 points are allowed for outstanding grade. నెక్స్ట్, the least points pass grade is 3. No, the least point pass grade is 4, my dear friends. సో ఈ రకంగా చూసుకుంటే మనకు ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్ కరెక్టే ఫ్రెండ్స్. థర్డ్ ఆప్షన్ నాకు కొంచెం డౌట్గా ఉంది, ఎందుకంటే ఇది పర్సంటైల్స్ కాదు ఫ్రెండ్స్, మనకు యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడం కోసం యూస్ చేస్తారు. ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశారు యావరేజ్ అని, క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ అని మెన్షన్ చేశారు కాబట్టి మళ్ళీ పర్సంటైల్స్ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ 1, 2. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ మెయిన్ ఆబ్జెక్టివ్స్
ఆఫ్ లెవెల్స్ ఆఫ్ టీచింగ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది లెవెల్స్ ఆఫ్ టీచింగ్. ఈ క్వశ్చన్ కూడా మా మెటీరియల్లోంచి డైరెక్ట్గా అడిగారు ఫ్రెండ్స్. చూసుకుంటే టు డెవలప్ ఎబిలిటీ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, టు డెవలప్ క్రిటికల్ అండ్ క్రియేటివ్ థింకింగ్, టు ఎనేబుల్ స్టూడెంట్స్ ఫర్ ఇండిపెండెంట్ ఫర్ ఒరిజినల్ థింకింగ్. బోత్ ఆల్ త్రీ ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ 1, 2, 3. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఎస్, హియర్ యూ కెన్ సీ దట్ ద ఆప్షన్స్ 1, 2, 4, 5 ఆర్ కరెక్ట్. ఈ క్వశ్చన్ కూడా ఇండైరెక్ట్గా అడిగారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి కూడా మన మెటీరియల్లో మన క్వశ్చన్స్ ఉన్నాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ యూజింగ్ టీచింగ్ ఎయిడ్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్? 1, 2, 4, 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఆన్లైన్ మెథడ్స్? ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకు చాలామంది మూక్స్ ఏదైతే ఉన్నాయో MOOCS కాదండి, ఇది రాంగ్గా టైప్ చేశారా వాంటెడ్గా టైప్ చేశారా ఐ డోంట్ నో. చూడండి, మూక్స్ కాదండి, MOOCS కాదు, MOOCS, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ఈజ్ డిజైన్డ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. మూక్స్ కాదండి డిజైన్ చేసింది, స్వయం డిజైన్ చేసింది యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ కోసం. చూడండి, స్వయం ప్రభ ఈజ్ ప్రోగ్రామ్ డిజైన్ టు అచీవ్ 3 కార్డినల్ ప్రిన్సిపల్స్: యాక్సెస్, ఈక్వాలిటీ అండ్ క్వాలిటీ. స్వయం ప్రభాకి కాదండి, అది స్వయం SWAYM. స్వయం ప్రభాలో అర్లియర్ 32 DTH ఛానల్స్ ఉండేవి, దాన్ని రీసెంట్గా 34 DTH ఛానల్స్గా దీన్ని మోడిఫైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది స్వయం ప్రభా కాదు, స్వయం వేరే, స్వయం ప్రభా వేరే ఫ్రెండ్స్. చూడండి, స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్, ఫుల్ ఫామ్ ఆఫ్ స్వయం. చూడండి, యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ వచ్చేసి YAM, లాస్ట్ స్వయంలో YAM, యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ వచ్చేసి అది మూక్స్కి సంబంధించింది కాదు, మనకు స్వయంకి సంబంధించి. సో ఈ ఆప్షన్ రెండు రాంగే ఫ్రెండ్స్. The main objective of Swayam is to take the best teaching learning resources to all. Yes, this option is correct. 1 and 4 is correct. So answer is 1 and 4. Answer is 1 and 4. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూసుకుంటే ద టీచర్ యూజెస్ ద నాలెడ్జ్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ హిస్ క్లాస్ రూమ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఆఫ్ టీచర్ టు టీచర్? ఇక్కడ చూసుకుంటే మనకు 1, 2, 4, 5 ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో అది కరెక్ట్ ఆప్షన్స్ ఫ్రెండ్స్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. 1, 2, 4, 5. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మనకు చాలా టైం కన్జ్యూమ్ చేసుకునే డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. చాలా టైం కన్జ్యూమ్ చేసుకునే, మనకు ఎంత లేదని చెప్పినా దీనికోసం ఒక 5 minutes టైం స్పెండ్ చేయాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆన్సర్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్కి మెడిసిన్, సెకండ్ క్వశ్చన్కి 85, థర్డ్ క్వశ్చన్కి 21. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ డేటా ఇంటర్ప్రిటేషన్ లైన్ డయాగ్రామ్, లైన్ గ్రాఫ్ యొక్క డేటా రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా హార్డ్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ E ఈజ్ ట్వైస్ టు దట్ ఆఫ్ A, దెన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ E ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఆర్టికల్ A. ఇక్కడ మనం అజంప్షన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, E అన్న ఆర్టికల్ యొక్క ప్రైజ్ చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ E ఈజ్ ట్వైస్ అంటే E ఈజ్ ఈక్వల్ టు 200 వేసుకోవాలి, A ఈజ్ ఈక్వల్ టు 100 వేసుకోవాలి. ఆ రకంగా మనం వేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసి 50% వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 25 వేసుకుంటే ఆన్సర్ వచ్చేసి ఈ 25th క్వశ్చన్కి 248, అప్రాక్సిమేట్లీ 248 వస్తుంది ఫ్రెండ్స్. మనకు 28th చూడండి ఫ్రెండ్స్, 28th ఏదైతే ఉందో మనకు రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఫ్రెండ్స్. ఇక్కడికి మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ కంప్లీట్ అయిపోయింది, మనకు లాజికల్ రీజనింగ్ కంప్లీట్ అయిపోయింది, యాజ్ వెల్ యాజ్ మనకు మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దానికన్నా ముందు మన పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ డిస్కస్ చేసాము, కాంప్రహెన్షన్ కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి చూస్తే ఫ్రెండ్స్, ద ప్రాసెస్ దట్ ఈస్ నాట్ నీడెడ్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్, the process that is not needed in experimental research is reference collection. చాలామంది మ్యానిపులేషన్ అని చెప్పారు ఫ్రెండ్స్, కాదు, 100% కాదు. మ్యానిపులేషన్ యాజ్ వెల్ యాజ్ రిప్లికేషన్ చేస్తేనే కదా మనకి ఎక్స్పెరిమెంట్స్లో ఏమైనా మనం కలిపితేనే కదా మన కొత్త సొల్యూషన్ బయటపడేది. సో ఆన్సర్ ఈజ్ రెఫరెన్స్ కలెక్షన్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించి కూడా మనకి ఈ క్వశ్చన్కి సంబంధించి కూడా మన ప్రీవియస్ మేము ప్రొవైడ్ చేసిన ఎగ్జామినేషన్ పేపర్స్లో కూడా ఈ బిట్ డైరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్, డైరెక్ట్ బిట్ అడగడం జరిగింది. సో ద ప్రాసెస్ దట్ ఈస్ నాట్ నీడెడ్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ఈజ్ రెఫరెన్స్ కలెక్షన్. దీన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనము రీసెర్చ్ యాప్టిట్యూడ్కి సంబంధించి డిస్కస్ చేసేటప్పుడు బిట్స్ ఓపెన్ చేసి చూపించినప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ శాంపుల్ మెథడ్? ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ శాంప్లింగ్ మెథడ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ probability, కోటా శాంప్లింగ్. probability బేస్ చేసుకోకుండా ఏది కోటా శాంప్లింగ్. నెక్స్ట్ దీనికి వచ్చేసి ఫార్ములేటింగ్ ఏ రీసెర్చ్ డిజైన్. నెక్స్ట్ దీనికి వచ్చేసి ethical norms in research do not involve guidelines for thesis format. నెక్స్ట్
దీనికి వచ్చేసి చూడండి, ఇన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్టివిటీస్ పొటెన్షియల్ ఫర్ నర్చరింగ్ క్రియేటివిటీ అండ్ క్రిటికల్ థింకింగ్ ఇన్ రిలేటివ్లీ గ్రేటర్ పార్టిసిపేషన్ ఇన్ వర్క్షాప్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఈ బిట్స్కి సంబంధించి నేను డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మీకు ఆన్సర్స్ చూపిస్తాను, మేము ప్రొవైడ్ చేసిన స్టూడెంట్స్కి మేము ప్రొవైడ్ చేసిన మెటీరియల్స్లో. ఫ్రెండ్స్, మా ముఖ్య ఉద్దేశం మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, సో దట్ టు టెల్ దట్ డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ కెరియర్. 100% మేము గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాము. మీకు పేపర్ 1లో 90 మార్క్స్కి అబోవ్ స్కోర్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు పేపర్ 2ను బ్యాలెన్స్ చేసుకుంటే నెట్ సెట్ ఎగ్జామినేషన్ ఈజీగా క్వాలిఫై అయిపోతారు. రానున్న ఎగ్జామినేషన్స్లో మీకు 100% మంచి మార్క్స్ వస్తాయి. దాంతోపాటు రానున్న రోజుల్లో నెట్ కంపల్సరీ చేయబోతున్నారు ఫ్రెండ్స్. దానికన్నా ముందే, ఎక్కువ కాంపిటీషన్ పెరగక ముందే ఇప్పుడే మీరు అలర్ట్ అయ్యి మీరు గైడెన్స్ తీసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి. 2500 బిట్స్ ఎప్పుడు ప్రొవైడ్ చేశామంటే స్టూడెంట్స్కి మేము డిసెంబర్ 4th ప్రొవైడ్ చేశాము. ఇప్పుడు మేము డిస్కస్ చేయబోయేది ఏంటంటే రీసెర్చ్ యాప్టిట్యూడ్. చూడండి, అన్ని చాప్టర్స్ ప్రొవైడ్ చేశాం ఫ్రెండ్స్. రీసెర్చ్ యాప్టిట్యూడ్ మీ ముందే ఓపెన్ చేశాను. చూడండి, మీ ముందే ఓపెన్ చేశాను. రీసెర్చ్ యాప్టిట్యూడ్ మీ ముందే ఓపెన్ చేశాను. I will show you friends. I will show you. Let me search. Control F. Sorry friends. ఫ్రెండ్స్, ఇది నార్మల్ సిస్టమ్స్ అయితే ఈజీగా టైప్ చేసేవాడిని. ఇక్కడ కొంచెం కీబోర్డ్ కొంచెం డిఫికల్ట్గా ఉంది కాబట్టి అందుకే నాకు కొంచెం కష్టంగా ఉంది. నెక్స్ట్, ఎస్, చూడండి ఫ్రెండ్స్, మన ఇచ్చిన మెటీరియల్లో 77th క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా అచ్చు గుద్దినట్టు. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ శాంప్లింగ్ మెథడ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ప్రొబాబిలిటీ. అచ్చు గుద్దినట్టు చూడండి. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్, కోటా శాంప్లింగ్. ఆన్సర్ ఈజ్ కోటా శాంప్లింగ్. యాజ్ ఇట్ ఈస్గా మీకు చూపించేశాను ఫ్రెండ్స్. ఇంకా మన నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ థీసిస్ నార్మ్స్. ఎస్, కరెక్ట్. థీసిస్ నార్మ్స్ అంటే ఈ బిట్స్లో లేకుంటే మనకు నెక్స్ట్ 1500 బిట్స్లో ఉంటాయి. అందులో చూద్దాం ఫ్రెండ్స్. 1500 బిట్స్లో అందులో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ కంటెంట్ మీకు చూపిస్తున్నాను కాబట్టి మీరు నెట్ ఎగ్జామినేషన్, సెట్ ఎగ్జామినేషన్ ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు ఫ్రెండ్స్. ఒక అనాలిసిస్ ఉంది, ఆ అనాలిసిస్ని మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు మేము 1500 బిట్స్ పంపించాం స్టూడెంట్స్కి డిసెంబర్ 2nd వీక్లో. సో అందులోంచి చూద్దాం ఫ్రెండ్స్, అందులోంచి చూద్దాము. రీసెర్చ్ యాప్టిట్యూడ్ అందులోంచి చూద్దాం ఫ్రెండ్స్. మనం రోజుకి ఎన్నో వీడియోస్ చూస్తుంటాం ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. thesis norms, sorry, thesis format, norms ka thesis format. ఎస్, ఫైటర్ ఫ్రెండ్స్, చూడండి,
మన 2500 బిట్స్లో ఫస్ట్ ఫేజ్లో పంపించిన 2500 బిట్స్లో చూడండి, ఎథికల్ నార్మ్స్ ఇన్ రీసెర్చ్ డు నాట్ ఇన్వాల్వ్ గైడ్లైన్స్ ఫర్ థీసిస్ ఫార్మాట్. ఇదే క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈస్గా మనకు మన క్వశ్చన్ నెంబర్ 29 బి క్వశ్చన్ పేపర్ 29 మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మనకు ఆప్షన్స్ కూడా చేంజ్ లేదు చూడండి. మనకు ఫస్ట్ ఆప్షన్ థీసిస్ ఫార్మాట్, కాపీరైట్, పేటెంటింగ్ పాలసీ కానివ్వండి, డేటా షేరింగ్ పాలసీస్ కానివ్వండి, యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసారు. అదే క్వశ్చన్ని మా మెటీరియల్లో స్టూడెంట్స్కి మేము ఫార్వర్డ్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్కి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు ఆన్సర్ వచ్చేసి పార్టిసిపేషన్ ఇన్ వర్క్షాప్ డ్యూరింగ్ అవర్ బ్యాచ్ విత్ అవర్ స్టూడెంట్స్. దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో దానికి సంబంధించి మన నెక్స్ట్ క్వశ్చన్ కూడా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నౌ ఐ విల్ నాట్ షో యూ ఎనీ క్వశ్చన్స్. సో డైరెక్ట్గా ఇంకా నేను కంటిన్యూ చేసేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసింది కాబట్టి ఐ విల్ జస్ట్ కంటిన్యూ విత్ ద ఆన్సర్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి వచ్చే ఆన్సర్ వచ్చేసి 448 ఫ్రెండ్స్. మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు చూడండి ఇక్కడ మనకు చూసుకుంటే 2 అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ వస్తుంది. 2 పవర్ ఆఫ్ 0 ఇంటూ 1, 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 1, నెక్స్ట్ 2 పవర్ ఆఫ్ 0 ఇంటూ 1, 2 పవర్ ఆఫ్ 1 ఇంటూ 2, 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 3. ఈ రకంగా వేసుకుంటూ పోతే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 448 వస్తుంది ఫ్రెండ్స్. మనకు చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు ఆపోజిట్ లెటర్స్ AZ, GT, MN, YB. దీనికి సంబంధించి కూడా మేము ప్రీవియస్గా డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి HH అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించి ఇదే క్వశ్చన్ని నేను డైరెక్ట్గా డిస్కస్ చేశాను ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ క్వశ్చన్ని నేను డైరెక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది నా వీడియోస్లో. నేను అది కూడా చూపిస్తాను కావాలంటే. సో అండి, ట్రూత్ ఈజ్ SUQSTVSUGI. ఇదే క్వశ్చన్ని నేను డైరెక్ట్గా మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ రాశాను, దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. నేను అది కూడా మీకు చూపిస్తాను. నా ప్రీవియస్ వీడియోస్ అవన్నీ ఉన్నాయి. దీనికి ఆన్సర్ వచ్చేసి EGZBKMRTDF. అంటే ఒక లెటర్ యొక్క ముందు లెటర్ తర్వాత లెటర్ అన్నమాట. చూడండి, మనకు టీ అంటే ఆల్ఫాబెట్స్లో టీ యొక్క పొజిషన్ 20, టీ యొక్క ముందు లెటర్ ఎంత 19, టీ యొక్క తర్వాత లెటర్ ఎంత మనకు 21. 19 రిప్రజెంట్ చేసేది S, 21 రిప్రజెంట్ చేసేది U, అంటే SU అన్నమాట. టీ యొక్క కోడ్ SU అన్నమాట ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద లాస్ట్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఐ విల్ జస్ట్ కంటిన్యూ విత్ మై ప్రెజెంటేషన్. చూడండి, ఇక్కడ నేను మీకు మా వీడియోస్ని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓన్లీ మా స్టూడెంట్స్ మాత్రమే దీన్ని యాక్సెస్ చేసుకోగలరు. మాకు రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలరు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కొన్ని వందల వీడియోస్, 100+ వీడియోస్ ఫ్రెండ్స్. మేమంతా లైవ్ క్లాసెస్ తీసుకున్న వీడియోస్. ఈ వీడియోస్లో మేము క్లియర్గా పాయింట్ టు పాయింట్ మెన్షన్ చేశాము, అన్ని ఆస్పెక్ట్స్ మెన్షన్ చేశాము ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఏ క్వశ్చన్ అయితే నేను ఇందాక చూపించాను మీకు, అదే క్వశ్చన్ రాశాను చూడండి ఇక్కడ. అదే క్వశ్చన్ని నా ప్రీవియస్ వీడియోస్లో రాశాను ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ టు షో దట్ సో వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ ఏ కోర్స్. అందులోంచే మీకు 90% క్వశ్చన్స్ వచ్చాయని చెప్పి చూడండి. ఈ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ చూడండి, నేను డిస్కస్ చేశాను చూడండి. ట్రూత్ ఈజ్ ఈక్వల్ టు SU. దీనికి సంబంధించి I'm sorry friends, I'm unable to reduce the voice. So you can see here, ఇది నా ఆన్లైన్ క్లాసెస్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూసుకుంటే ట్రూత్ అనే వర్డ్ రాసాను చూడండి. ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఇది ఎక్స్ప్లెనేషన్ రాసి చూడండి, SUQS. ఇదే క్వశ్చన్ని మీ క్వశ్చన్ పేపర్లో మెన్షన్ చేయడం జరిగింది, మీరు చూసుకోవచ్చు ఇదే క్వశ్చన్ని. దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ ఆన్సర్ మీకు వచ్చేస్తుంది. ఇది ఒక డైరెక్ట్ క్వశ్చనే ఫ్రెండ్స్. మనకు డైరెక్ట్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అన్నీ కలిపి 42 వచ్చాయి ఫ్రెండ్స్ మనకు మన ఎగ్జామినేషన్లో పేపర్ 1కి సంబంధించి. సో దిస్ ఈజ్ టు షో దట్ సో వీ హ్యావ్ పర్ఫెక్ట్లీ ఆర్గనైజ్డ్ దిస్ కోర్స్. ఇంకా నేను ఏ క్వశ్చన్స్ చూపిన ఫ్రెండ్స్, ఇంకా డైరెక్ట్గా నేను మొత్తం మీకు ఆన్సర్స్ అని ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఈ రకంగా చూసుకుంటే దీనికి C ఆన్సర్. దీనికి చూడండి ఫ్రెండ్స్, ఇది ప్రైమ్ నెంబర్ చూడండి, 257 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఆర్డర్. ఇందులో మనం చూసుకుంటే చాలామంది 7029 అనుకుంటారండి. కాదండి, ఆన్సర్ వచ్చేసి 2314. ఆన్సర్ వచ్చేసి 2314. అంటే ఫస్ట్ 3 నంబర్స్ని యాడ్ చేస్తే లాస్ట్ నెంబర్ రావాలి. సింపుల్ అండి. చాలామంది పెద్ద పెద్ద వర్డ్స్ చూసుకొని పెద్ద పెద్ద నెంబర్స్ చూసుకొని భయపడిపోయి ఉంటారు. సింపుల్ అని చూడండి, 3 + 1 + 1 5, 7 + 0 + 2 9, 5 + 1 + 2 వచ్చేసి 8, 2 + 3 + 1 = 6 రావాలి, కానీ 4 చేశారు. సో ఇది ఆర్డర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, మెడికల్ స్కూల్, తక్షశిలా యూనివర్సిటీ.
తక్షశిల యూనివర్సిటీ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ వాస్ ఫేమస్ ఫర్ మెడికల్ స్కూల్. చూడండి ఫ్రెండ్స్, దీనికి సంబంధించి కూడా మనం మెటీరియల్ ప్రొవైడ్ చేశాము. ఇప్పుడు వద్దు ఫ్రెండ్స్, నేను చూపి తెలుసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు కీ చూడడానికి చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి ఐ విల్ షో యూ ద కీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు చాలామంది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటారు. రాంగ్ అండి, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు, రాంగ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఫస్ట్ ఐఐటి వచ్చేసి ఐఐటి ఖరగ్పూర్, వెస్ట్ బెంగాల్, కరెక్ట్. మనకు 1857లో 3 యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేశారు, కరెక్ట్. బాంబే, కలకత్తా, ఢిల్లీలో. కొఠారి కమిషన్ వచ్చేసి సెకండరీ కమిషన్ కాదండి, సెకండరీ కమిషన్ వచ్చేసి ముదలేర్ కమిషన్. అది కూడా మన బిట్స్లో డైరెక్ట్ క్వశ్చన్గా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనకు సెకండరీ ఎడ్యుకేషన్ కమిటీ కాదు. కొఠారి కమిషన్ వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ వచ్చేసి కొఠారి కమిషన్. సో ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ రాంగ్ అండి, ఫ్రాంక్గా చెప్పాలి అంటే. ఎందుకంటే మనకు ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ కాదు. ఆ రకంగా చూసుకుంటే 2, 3 మాత్రమే కరెక్ట్. కానీ మన క్వశ్చన్స్లో మనం చూసుకుంటే 2, 3 మాత్రమే ఉన్న ఆప్షన్ లేదు కాబట్టి సో ఈ క్వశ్చన్ మీద మనం అబ్జెక్షన్ రైస్ చేసుకోవచ్చు అన్నమాట. రాంగ్ క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్, మన కన్వెన్షనల్ టీచింగ్కి సంబంధించి మనకు 1, 2, 3, 4 ఆప్షన్స్ అన్నీ కరెక్టే ఫ్రెండ్స్. మనకు ఆన్సర్ వచ్చేసి 1, 2, 3, 4. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకు ఈ క్వశ్చన్ చాలా డిఫికల్ట్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. మనకు ఫాలోయింగ్ కాన్ఫరెన్సెస్ వర్ హెల్డ్ టు డిస్కస్ ద ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్ చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మనకు ఇంటర్నేషనల్ లెవెల్ జరిగిన కాన్ఫరెన్సెస్లో ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కాన్ఫరెన్సెస్ ఏంటంటే ఫస్ట్, థర్డ్ యాజ్ వెల్ యాజ్ ఫోర్త్. ఈ 3 కాన్ఫరెన్స్ వచ్చేసి మనకు ఆన్సర్ 1, 3, 4. చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ పాయింట్ కూడా మనం మెన్షన్ చేసాం ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిషన్ సజెస్టెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూజీసీ? సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ 1948. సో ఫ్రెండ్స్, దాని రికమెండేషన్స్ బేస్ మీద మనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ని నామినేట్ చేయడం జరిగింది. సో అది 1956లో యూజీసీ మనకు బాడీ ఎస్టాబ్లిష్ అయింది, రాధాకృష్ణ కమిటీ. మన మెటీరియల్లో క్లియర్గా ఇది మెన్షన్ చేశాను ఫ్రెండ్స్, కాబట్టి అది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ చూడండి, రైటింగ్ డైరీ బై ఎ పర్సన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంట్రా పర్సనల్. నాతో నేనే మాట్లాడుకోవడం, నాతో నేనే, ఎవరు లేకుండా నాతో నేనే కమ్యూనికేట్ చేసుకొని రాసుకోవడం ఇంట్రా పర్సనల్. ఇంటర్ పర్సనల్ కాదు ఫ్రెండ్స్, ఇంట్రా పర్సనల్. మనకు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకు దట్ ఈస్ డౌన్వర్డ్ కమ్యూనికేషన్. దీనికి సంబంధించి కూడా మనం వీడియోస్లో డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఇంట్రా పర్సనల్, ఇంటర్ పర్సనల్ అన్ని డిస్కస్ చేసాము. ఆన్సర్ డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అకార్డింగ్ టు హిక్స్ ద ఛానల్. ఎస్, ఇది కూడా మన పాయింట్లో మెన్షన్ చేసాము. నెక్స్ట్ చూడండి, మనకు 49th క్వశ్చన్ వచ్చేసి మనకు 2, 3. చూడండి, ఆడియన్స్ ఆర్ ద సెంటర్ ఇన్ సోషల్ మీడియా, కరెక్ట్. మాస్ మీడియా పుట్స్ ఆడియన్స్ ఇన్ ప్యాసివ్ పొజిషన్, కరెక్టే అండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, బహిరంగ సభ జరుగుతుంటుంది, అది మాస్ మీడియా. బహిరంగ సభ జరుగుతుంది మాస్ మీడియా. మీరు టీవీలో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు, అది కూడా మాస్ మీడియాకి సంబంధించిందే. మీరు అక్కడ గమ్మన కూర్చొని వాళ్ళు చూపించింది చూడాలి, వాళ్ళు చెప్పిందే వినాలి, అంతేగాని మీరు చెప్పినట్టు ఆల్టర్ చేయడం లేదు కదా. అంటే ఇక్కడ మీరు ప్యాసివ్ పొజిషన్లో ఉంటారన్నమాట. ఒక క్లాస్ రూమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు యాక్టివ్ పొజిషన్గా ఉండొచ్చు. డెమోక్రాటిక్ టీచింగ్లో కానివ్వండి, లైసెన్స్ఫియర్ టీచింగ్లో కానివ్వండి యాక్టివ్ పొజిషన్లో ఉండొచ్చు. కానీ మాస్ మీడియాలో ఆడియన్స్ అనే వ్యక్తి మాత్రం ప్యాసివ్ పొజిషన్లోనే ఉంటాడు. 2, 3 ఈ 2 సినానిమ్స్ కాదండి, ఎందుకంటే మాస్ మీడియా డిఫరెంట్, సోషల్ మీడియా డిఫరెంట్. లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ కూడా మన కమ్యూనికేషన్లో మనం డిస్కస్ చేసాము. యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది ఫ్రెండ్స్. మనకు ఆల్రెడీ చెప్పాము సైలెన్స్ ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ అని. అక్కడ కూడా ఏం మెన్షన్ చేశాము అంటే క్లాస్ రూమ్లో అందరు అల్లరి చేస్తుంటే టీచర్ సైలెంట్గా వచ్చి సీరియస్గా లుక్ వేస్తే చాలు, ఆయన చూసే ఆ అబ్జర్వేషన్ కూడా ఏం మాట్లాడకుండా కూడా అర్థమైపోతుంది సైలెంట్ ఈజ్ ఆల్సో ఏ వే ఆఫ్ కమ్యూనికేషన్ అని. ఆన్సర్ 1, 2, 4. ఆన్సర్ ఈజ్ 1, 2, 4. దట్ ఈస్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్, మనకు సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్, ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పేపర్ 1 కీ మై డియర్ ఫ్రెండ్స్. కొంచెం ఎలాబొరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ మీరు ఈ వీడియోని చూసినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫ్రెండ్స్. నేను ఈ వీడియోని మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మా మెటీరియల్ ద్వారా రెఫరెన్సెస్ని కోట్ చేశాను. ఇది కాకుండా కూడా నేను వేరే మెటీరియల్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ముదలేర్ కమిటీ గురించి మాట్లాడాను, వీ డిస్కస్డ్ అబౌట్ అదర్ కమిషన్స్ గురించి మాట్లాడాను, దానికి సంబంధించి కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను, చూపిస్తాను కావాలంటే మీకు. సో వీ హ్యావ్ సెంట్ ఏ మెటీరియల్ రీసెంట్లీ టు ద స్టూడెంట్స్. మేము రెగ్యులర్గా పీడిఎఫ్స్ అప్లోడ్ చేస్తుంటాం స్టూడెంట్స్ కోసం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది జీమెయిల్ ఫ్రెండ్స్. ఇందులో మేము మ్యానిపులేట్ చేయలేమండి ఇది, ఎందుకంటే దిస్ ఈజ్ స్టాండర్డ్ అన్నమాట. దిస్ ఈజ్ స్టాండర్డ్, అందుకే మీకు యాజ్ ఇట్ ఈస్గా మేము జెన్యున్గా చూపిస్తున్నాం. నో వన్ విల్ షో లైక్ దిస్. చూడండి, రీసెంట్గా మేము మెటీరియల్ సెండ్ చేసాం. మా లాస్ట్ మెటీరియల్ December 19th 5 AM మేము లాస్ట్ మెటీరియల్ సెండ్ చేసాం. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ కాన్సెప్ట్స్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లాస్ట్ కాన్సెప్ట్స్. అందులో నేను మీకు కొన్ని కమిటీస్ గురించి చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ కమిటీస్లో మేము క్లియర్గా మెన్షన్ చేసాము, ఆ కమిటీస్కి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేసాము.
ఎస్, ఆ కమిటీస్లో క్లియర్గా మెన్షన్ చేశాము. సో వీ హ్యావ్ మెన్షన్ వెరీ క్లియర్లీ ఆల్ దీస్ ఆర్ ద వేరియస్ కమిషన్స్ అండి. మేము మొత్తం కమిషన్స్ గురించి మెన్షన్ చేశాము. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి కూడా మేము మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ వీడియో అయిపోయింది. ఇంక మీరు కొంతసేపు ఈ వీడియో చూస్తే చాలు, మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ మెన్షన్ చేశాం చూడండి, డాక్టర్ రాధాకృష్ణన్ కమిటీ 1948. అదే చెప్పాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ చేశారు. అందులో చూడండి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పాయింట్ని హైలైట్ చేశాను ఫ్రెండ్స్. నేను హైలైట్ చేసి చెప్పాను, స్టూడెంట్స్కి హైలైట్ చేశాను. ఇక్కడ వింటున్న స్టూడెంట్స్ అందరూ నా మెటీరియల్ ఇదంతా చూడండి, ఇది హైలైట్ చేసిన కాన్సెప్ట్స్ హైలైట్ చేసి చెప్పాను. చాలా ఇంపార్టెంట్ బాబు, నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి అని హైలైట్ చేసి చెప్పాను చూడండి. నెక్స్ట్, డాక్టర్ ముదులేర్ కమిటీ వచ్చి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కి ఏమన్నారు, మన క్వశ్చన్ పేపర్లో ఏమడిగారు, కొఠారి కమిషన్ మెన్షన్ చేశారు. కాదు, రాంగ్. కొఠారి కమిషన్ వచ్చేసి మనకు నెక్స్ట్ కొఠారి కమిషన్ గురించి, ఎస్, కొఠారి కమిషన్ పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేశాం కోర్స్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఒరిజినల్ కీ వచ్చేంత వరకు దీన్ని రెఫరెన్స్గా యూస్ చేసుకోండి. మేబీ 1 or 2 క్వశ్చన్స్ ఎక్కడైనా మిస్టేక్ అయింటే మీరు ఖచ్చితంగా దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. వీఆర్ ఆర్గనైజింగ్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఆన్ యూజీసీ ఎన్టీఏ సిఎస్ఐఆర్ నెట్ సెట్ ఆర్సెట్ పేపర్ 1. మీకు కూడా 100% మా మెటీరియల్ ద్వారా, మా ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీకు 100% మేము అబౌవ్ 90 మార్క్స్ తెప్పిస్తాం. Thank you very much friends. We will meet again with a few more videos about UGC NET. We are going to start a new batch very soon on paper 1 in the month of January, before or after Sankranti. Registrations open unnai. If you are interested, you can join. Thank you very much. We will meet again with few more videos. Until then, this is Dr. Ahmad Basha signing off. Jai Hind.